రాష్ట్రంలో అతిపెద్ద గిరిజనుల మహాకుంభమేళ ఏదైనా ఉందంటే అది సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతర. ఈ జాతరకి లక్షల మంది భక్తులు వస్తారు. ఈ జాతరని 4 రోజుల పాటు చేస్తారు. ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. ఇక్కడ అమ్మవారికి గుడి ఉండదు. ఇక్కడ అమ్మవారికి రూపము ఉండదు. ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు క్లారిటీగా చెప్తాను. ఈ వీడియోకి ముందు పెట్టిన వీడియో చూసినట్టయితే కార్లో ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయ్యాం కదా. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పటికి 8 అయింది టైము. ఇక్కడ మేడారంకి చేరుకునేసరికి 2 అయింది. కార్ జర్నీ అయితే చాలా సేఫ్గా జరిగింది. బస్సెస్లో అయితే మళ్ళీ కంఫర్ట్ ఉంటుందో లేదంటే కష్టమైపోతుంది అనేసి కార్ అయితే రెంట్కి తీసుకొని అయితే బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి మేడారంకి రావడానికి ఎక్కువ టైం పట్టలేదు, కానీ అక్కడ నుంచి మళ్ళీ అమ్మవారి గద్దెల దగ్గరికి చేరుకోవడానికి ట్రాఫిక్లో మాకైతే ఎక్కువ 5 నుంచి 6 గంటల టైం అయితే పట్టింది. సో ఎక్కువ ట్రాఫిక్ ఉందన్నమాట. అంత ట్రాఫిక్లో పోలీస్ వారు కూడా చాలా కష్టంగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా అమ్మవారి గద్దెల దగ్గరకైతే చేరుకొని కార్ పార్కింగ్ అయితే చేసాము. కార్ పార్కింగ్ అనేది మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఆపేశారు. కార్ పార్కింగ్ నుంచి జంపన్న వాగు దగ్గరికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి నడిచే వెళ్ళాలి. హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మహామేడార జాతరకి అయితే వచ్చాము. ఈ జాతరలో జనం అయితే చాలా మంది వచ్చేసారు. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మేడారం జాతరకు రావాలని. ఈసారి అయితే కుదిరింది. రిక్కీకి హెల్త్ బాగాలేనప్పుడు అనుకున్నాను. ఇప్పటికైతే మొక్కు తీర్చుకోవడానికి వచ్చామన్నమాట. మేము వెళ్ళిన రోజు మొక్కులు తీర్చుకునే రోజు అనమాట. 2026లో జనవరి 28, 29, 30, 31 ఈ 4 days సమ్మక్క సారక్క జాతర అయితే చేస్తారు. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇక్కడ మీరు చూస్తున్న ఆర్చ్ వచ్చి అమ్మవారి టెంపుల్ ఆర్చ్. ఇలాంటి ఆర్చులు మనకి చాలానే వస్తూ ఉంటాయి. సో ఇది మెయిన్ జంపన్న వాగు దగ్గర ఉన్న ఆర్చ్ అనమాట. ఈ ఆర్చ్ దగ్గర అమ్మవారి విగ్రహాలు 2 వైపులా ఉంటాయి. మనకి 2 సైడ్స్ చూసినా సేమ్ 2 ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ చాలా మంది పసుపు కుంకుమ అక్షింతలు చల్లుతున్నారు. చాలా మంది వడిబియ్యం కట్టుకొని వచ్చారు. అది ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జంపన్న వాగులో సెక్యూరిటీ పరంగా కూడా చాలా మంది ఉన్నారు. ఈతగాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఉన్నారనమాట. ఎవరైనా పడిపోయినా కాపాడడానికి. ఒడ్డున అమ్మవారి రూపాల్లాగా ఉంటాయి. ఇంకా అక్కడ కూడా పసుపు కుంకుమ వేసి నదిలో మునకలు వేయడానికి అయితే వెళ్తారు. నా వాయిస్ చేంజ్ అయిందని మీకు అందరికీ అర్థమై ఉంటుంది కదా, ఎందుకంటే ఫుల్ కోల్డ్ చేసింది. అక్కడ స్నానం చేసి చాలా రకాల వాటర్స్ చేంజ్ అయ్యేసరికి, ఎందుకంటే మేము చాలా ప్లాన్స్ అయితే చాలా టూర్స్ అయితే వెళ్ళాము. అవన్నీ వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. సో అవన్నీ వీడియోస్ కంపల్సరీ చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలోకి వస్తే, ఈ వీడియోలో ఇప్పుడు మేము జంపన్న వాగు దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. జంపన్న వాగులో స్నానం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ జంపన్న వాగు ముందుగా సంపంగి వాగు అని పిలిచేవారు. జంపన్న ప్రాణత్యాగానికి ప్రతీకగా ఈ నదికి జంపన్న వాగు అని పేరు పెట్టారు. అసలు ఈ జంపన్న ఎవరు, ప్రాణత్యాగం ఎందుకు చేశాడు అనేది ఖచ్చితంగా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే, ఇంకా జంపన్న వాగులో స్నానం చేస్తున్నప్పుడు ముందుగా సూర్యునికి అలాగే జంపన్నకి అమ్మవారికి ముందుగా వాటర్ అయితే వదిలి ఇంకా 3 మునకలు అయితే వేస్తున్నాము. ఖచ్చితంగా 3 మునకలు అనేది వేయాలి. వేయగలిగిన వాళ్ళు, ఏదైనా ప్రాబ్లమ్ కానీ ముసలి వాళ్ళు కానీ లేదంటే పిల్లలు చేయలేని వాళ్ళకైతే పైన మనకి హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అక్కడైనా స్నానం చేయొచ్చు. లేదంటే ట్యాబ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నదిలో చేయలేని వారు ట్యాబ్స్ దగ్గర కూడా చేయొచ్చు అనమాట. మేమైతే వాగులో చేసాము. కొంచెం చల్లగానే ఉన్నాయి, కానీ చాలా మంచిది అన్నారని ఇంకా వాగులోనే స్నానం చేసాము అందరూ. ఇంకా రిక్కీ కూడా ఎక్కువ ఫోర్స్ కూడా చేయలేదనమాట ఇక చేయనని. ఇంకా అందుకే వాడికి కూడా అక్కడే స్నానం చేయించేసాం. మేడారానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ జంపన్న వాగులో స్నానం అయితే చేస్తారు. ఈ జంపన్న వాగులో స్నానం చేయడం వల్ల ఏదైనా చర్మ వ్యాధి సమస్యలు ఉన్నా పోతాయని నా విశ్వాసం. ఇంకా అక్కడ జంపన్న వాగులో స్నానం చేసినప్పుడు చాలా మందికి అమ్మవారు అయితే ఒంట్లోకి వచ్చారు. ఫస్ట్ ఒకరికి చూసినప్పుడు కొంచెం గూస్ బంప్స్ వచ్చాయి, కానీ ఇంకా ఒక్కొక్కరికి అందరికి చూస్తున్నప్పుడు ఇంకా అలవాటైపోయింది. చాలా మందికి అయితే వచ్చారనమాట స్నానం చేస్తున్నప్పుడు. మేము అక్కడ చూస్తున్నది అదే. ఒకరికైతే అమ్మవారు ఒంట్లోకి వచ్చారు. సో చూస్తున్నారా మీరు, ఆవిడకి అనమాట గ్రీన్ సారీ ఉన్నారు కదా, ఆవిడకి అమ్మవారు అయితే ఒంట్లోకి వచ్చారు. ఈ వీడియో మీకు వచ్చేటప్పటికి జాతర అంతా అయిపోయి ఉంటుంది. ఈ వీడియో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ వచ్చే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అనేసి పోస్ట్ చేస్తాను. వాగుకి 2 వైపులా అందరూ స్నానం చేస్తున్నారు. ఒకవైపు ఏమో కొంచెం పర్లేదు, కానీ ఇంకో వైపు ఏమో అస్సలు బాగోలేదు. అసలు మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు. క్లీనింగ్ వాళ్ళు తప్పో, లేదా గవర్నమెంట్ వాళ్ళు తప్పో, లేదంటే వచ్చిన వాళ్ళు తప్పో తెలియదు, కానీ అక్కడ క్లీనింగ్ అయితే అస్సలు లేదు. జెంట్స్కి అయితే పర్లేదు, ఎలా అయినా డ్రెస్ చేంజెస్ చేసుకుంటారు, కానీ వచ్చిన లేడీస్ అనేది ఎలా చేంజ్ చేసుకుంటారు నాకు అర్థం కాదు. అక్కడ డ్రెస్ చేంజెస్ దగ్గరే వాష్రూమ్స్కి వెళ్ళారు, ప్యాడ్స్ పడేశారు. అసలు అలా ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ మెయింటెనెన్స్ దగ్గర అనేది నాకు కొంచెం చాలా చిరాగ్గా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి నాకు అసలు అక్కడ ఎలా ఉంటుంది ఐడియా లేదు. ఇంకా చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ప్రిపరేషన్గా బకెట్స్ అన్నీ తీసుకొచ్చుకున్నారు. మాకైతే ఐడియా లేదు కాబట్టి మేమైతే ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా చిరాకు అనేది ఇంకా డ్రెస్సింగ్ చేంజింగ్ రూమ్లోనే. అక్కడ అసలు రూమ్స్ కూడా అవైలబుల్ లేవు. ఒక షెడ్ లాంటి రేకులు వేసి అక్కడే అనమాట చేంజ్. అక్కడే చాలా దరిద్రంగా చేశారు వెళ్ళిన వాళ్ళు.
అసలు అలా ఎలా చేశారో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు. జాతరకి నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని రూమ్స్ తీసుకొని వెళ్ళండి. లేదంటే చాలా ఇబ్బంది పడతారు. రూమ్స్ ఉంటే మాత్రం మనకి కొంచెం సేఫ్టీగా ఉంటుంది. లేదంటే జాతరకి ముందే వెళ్ళేరండి. జాతరకి ముందు వెళ్తే ఇంత రష్ ఉండదు. అదే జాతరలో వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు రూమ్స్ తీసుకోండి. పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా రూమ్ తీసుకోండి. నేనైతే ఇది సజెస్ట్ చేశాను. ఇంకా వీడియో విషయానికొస్తే ఇంకా జంపన్న వాగులో స్నానం చేసి ఇంకా బయట రెడీ అయ్యేసి ఇంకా ఇక్కడ గద్దెల దగ్గరికైతే బయలుదేరాము. ఇక్కడ నామాలైతే పెడుతున్నారనమాట. అక్కడ ఈచ్ పర్సన్‌కి వచ్చేసి నామం పెట్టడానికి 5 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా గద్దెల దగ్గరికైతే బయలుదేరాము. గద్దెల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎత్తు బంగారం అనుకున్నాము. రిక్కీ ఎంతుంటే అంత బంగారం తీసుకొని వెళ్దామని మొక్కుకున్నాననమాట. అప్పుడు రిక్కీకి హెల్త్ బాలేనప్పుడు. సో, ఆ బంగారం అయితే ఇక్కడ తులాభారం అయితే వేయిస్తున్నాననమాట. ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి గద్దెల దగ్గర బంగారం దొరుకుతుందో లేదనేసి ఇంకా కొంచెం దూరంలోనే బంగారం అయితే తీసుకున్నాము. ఇంకా బంగారం దగ్గర ముందుగా పసుపు, కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి తులాభారం అనేది వేస్తారంట. సో, ముందుగా పసుపు, కుంకుమ అయితే వేస్తున్నాము. మీరు వెళ్ళినప్పుడు మాత్రం క్యూ లైన్స్ దగ్గరే మనకి బంగారం ఉంటుంది. ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది మనకి ఎక్కువ. అక్కడ బంగారమే కాబట్టి బంగారం ఎక్కడైనా దొరుకుతుంది. మీరైతే చాలా దూరంలో అయితే బంగారం తీసుకోవద్దు. నేను ఇది కూడా సజెస్ట్ చేస్తాను మీకు. ఇక్కడికొచ్చిన చాలా మంది ఖచ్చితంగా బంగారం ఎంతో కొంత అయితే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి బంగారం అంటే బెల్లం. బెల్లాన్నే ఇక్కడ బంగారంగా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. చాలామంది ఇలా తులాభారం కూడా వేయించుకుంటారనమాట. ఉన్న మొక్కులు నెరవేరిన వాళ్ళు ఖచ్చితంగా తులాభారం వేస్తారు. లేదంటే మేకని గానీ, కోడిని గానీ బలిస్తారనమాట. సో, మేమైతే ఇక్కడ బంగారం అయితే ఇస్తున్నాము రిక్కీ కోసం. రిక్కీకి హెల్త్ బాలేనప్పుడు అనుకున్నాను రిక్కీ ఎంతైతే ఉంటాడో అంత బంగారం అమ్మవారికి ఇస్తానని. అమ్మవారు నా కోరిక తీర్చారు. అందుకే అమ్మవారికి మొక్కు సమర్పిస్తున్నాను. ఇప్పటి వరకు ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి అమ్మవారి స్టోరీ చెప్తాను. అసలు సమ్మక్క ఎవరు? సారలమ్మ ఎవరు? ఈ జాతర 2 ఇయర్స్‌కి ఒకసారి ఎందుకు చేస్తారు అనేది మీకు వివరంగా చెప్తాను. ఒకసారి స్టోరీలోకి వెళ్దాం రండి. సుమారు 13వ శతాబ్దంలో గిరిజన దొర అయిన మేడరాజుకి అడవిలో పులిపిల్లల మధ్య ఆడుకుంటున్న పాప కనిపిస్తుంది. ఆవిడే సమ్మక్క. ఇంటికి తీసుకొని వచ్చి ఆ పాపని అల్లారు ముద్దుగా పెంచుతారు మేడరాజు. సమ్మక్క పెద్దదైన తర్వాత మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్దరాజుకి సమ్మక్కనిచ్చి వివాహం చేసి సమ్మక్కకి పగిడిద్దరాజుకి 3 సంతానం. సారలమ్మ, ఆమెనే మనం సారక్క అని పిలుస్తాము. అలాగే నాగులమ్మ, కుమారుడు జంపన్న. అసలు యుద్ధం ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మేడారాన్ని పగిడిద్దరాజు పాలిస్తూ ఉండేవాడు. మేడారం అనేది అప్పటి కాకతీయ సామ్రాజ్యంలో ఆధీనంలో ఉండేది. ఒకసారి కరువు రావడం వల్ల మేడారం ప్రజలు కాకతీయ రాజులకు కట్టాల్సిన పన్ను శిస్తు అంటే కట్టలేకపోతారు. దీనికి ధిక్కారంగా భావించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని పెద్ద సైన్యంతో మేడారం పైకి పంపిస్తాడు. అంటే యుద్ధానికి పంపిస్తాడు. ఈ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు, సారలమ్మ భర్త గోవిందరాజులు, జంపన్న ఇలా అందరూ పాల్గొంటారు. అలాగే గిరిజనులు మొత్తం పాల్గొంటారు. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు యుద్ధంలో విరోచితంగా పోరాడి ప్రాణాలు వదులుతారు అక్కడే. జంపన్న పోరాటంలో ఓడిపోయి అవమానం తట్టుకోలేక అప్పటి సంపెంగ వాగు అనే పేరు ఉన్న జంపన్న వాగులో మునిగి అక్కడే ప్రాణాలు వదులుతాడు. అందుకే ఆ సంపెంగ వాగుని ఇప్పుడు మనం జంపన్న వాగుగా పిలుస్తాము. అప్పటి కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించింది ప్రతాపరుద్రుడు. తన కుటుంబం మొత్తం నేల కొరిగిన ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన అనుచరుల్ని కాపాడుకుంటూనే యుద్ధం చేసింది. యుద్ధం మధ్యలో సమ్మక్క గాయపడి మేడారం సమీపంలో ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్తుంది. గిరిజనులు సమీపంలో ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్తూ ఆమెను వెతికిన ఆ సమ్మక్క కనిపించదు. కానీ ఆ అడవి మొత్తం వెతికిన సమ్మక్క తల్లి కనిపించదు. కానీ ఒక చోట మాత్రం ఒక వెదురు చెట్టు కింద కుంకుమ బన్ని కనిపిస్తుంది. సమ్మక్క తల్లే కుంకుమ బన్నిగా వెదురు చెట్టుగా మారిందని నమ్మిన ప్రజలు అప్పటి నుండి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర చేయడం ప్రారంభించారు. మొదటి రోజు కన్నెపల్ల నుంచి సారలమ్మని గద్దెపైకి తీసుకొస్తారు. రెండవ రోజు చిలకలగుట్ట నుండి సమ్మక్కను కుంకుమ బన్ని రూపంలో తీసుకువస్తారు. సమయంలో గాల్లోకి తుపాకులు పేల్చి ప్రభుత్వ అధికారులు స్వాగతం పలుకుతారు. మూడో రోజు చాలా మంది భక్తులు ఆ రోజే అమ్మవారికి మొక్కులు అన్నీ తీర్చుకుంటూ ఉంటారు. 4వ రోజు అమ్మవార్లు తిరిగి వనప్రవేశం అంటే అడవిలోకి చేరుతారు. ఇక్కడ అమ్మవార్లకి గొర్రెల్ని, మేకల్ని బలిస్తూ అక్కడ అమ్మవార్లని వెదురు చెట్టు ఆకుల రూపంలోనే పూజిస్తూ ఉంటారు. మనకి ఎక్కువ అక్కడ అడవిలో చూసినట్టయితే వెదురు చెట్టు ఆకులు, వెదురు చెట్లే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం గమనించండి. అక్కడ అడవిలో మొత్తం ఎక్కువ వెదురు చెట్లే మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొత్తగా ఆకర్షణీయంగా ఈ ప్లేస్ అయితే కట్టారు. చూడడానికి ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అప్పటి గిరిజనులు ఎలా ఉంటారు అనేది అక్కడ విగ్రహాల రూపంలో అయితే పెట్టారనమాట. ఎప్పుడు వచ్చే వాళ్ళు మాత్రం ఇంకా 2 రోజుల ముందు, 1 రోజు ముందే వచ్చి అక్కడ టెంట్స్ వేసుకొని కూడా ఉంటున్నారు. అలాగే ఇంకా అక్కడే వండుకుంటూ ఉంటారనమాట. లారీలకి, ఆటోలకి చాలా మంది వచ్చారు మేము వెళ్ళినప్పుడు మాత్రం.
ఇంకా వాళ్ళకి ప్లేస్ అనేది ఏమి ఉండదనమాట. ఇంకా అక్కడ రెంట్స్‌కి తీసుకుంటూ ఉంటాం కదా! సో, అక్కడ ఆ ప్లేస్‌ని ఇంగా వాళ్ళు రెంట్‌కి తీసుకొని అలా ఉంటారు. చాలా బావుంటుంది. ఒకసారి వెళ్లి చూడండి. ఎప్పుడు మన సిటీస్‌లోనే కాకుండా ఒకసారి ఇలా గూడా వెళ్లి చూడండి. చాలా బావుంటుంది. జాతర మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన జాతర అనే చెప్తాను. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అంత బావుంటుంది జాతర. ఇక్కడ క్యూ లైన్ దగ్గరికైతే వచ్చాము. చూస్తున్నారా జనం అనేది ఎలా వచ్చారో? క్యూ లైన్‌లో మనకి ఇంకా ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ చాలా బావుంటుంది. క్యూ లైన్‌లో అనేది మనకి అమ్మవారి గద్దెల దగ్గరికి 2 దారులైతే పెట్టారు. ఫస్ట్ దారిలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇదొచ్చేసి ఇంకో సైడ్ అనమాట. అటు సైడ్ క్యూ ఎక్కువుందని, క్రౌడ్ ఎక్కువుందని పోలీస్ వాళ్ళైతే ఇంక వేరే దారైతే చూపిచ్చారు. మేమైతే ఇటొచ్చాము. ఇటు కొంచెం పర్లేదనిపిచ్చింది. దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది కానీ, అక్కడ ట్రాఫిక్‌లో అండ్ ఈ క్యూ లైన్‌లోనే మనకి ఎక్కువ సేపు పడుతుంది. అమ్మవారి గద్దెల దగ్గర చాలా మందికి అమ్మవారు ఒంట్లోకి వచ్చారు. ఈసారి మేడారం జాతరలో కొత్తగా హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టారు. ఫర్ హెడ్ 4000 నుంచి 5000 వరకు చార్జ్ చేస్తారు. మొత్తం మేడారం జాతర మొత్తం చూపిస్తారు. 5-10 మినిట్స్. ఇక్కడికక్కడ పోలీస్ వాళ్ళు మాత్రం చాలా సెక్యూరిటీ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నా మాత్రం మన వాళ్ళు మాత్రం అస్సలు ఊరుకుండరు కదా! గద్దెల దగ్గరికి చేరుకునే వాళ్ళు కొబ్బరికాయలు, బెల్లం దూరం నుంచే విసిరేయడం వల్ల అక్కడ చాలామంది అప్పుడు గాయాలు పాలయ్యారని విన్నాను. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది దూరం నుంచే విసిరేశారు. భక్తి ఉండాలి కానీ పక్కన వాళ్ళు ఇబ్బంది పడేలా ఉండకూడదని నా అభిప్రాయం. ఈ ముందు వీడియోలో కొంతమంది భక్తులు తమ బంగారాన్ని మేళతాళాల మధ్య అమ్మవారికి సమర్పించడానికి తీసుకొని వస్తున్నారు. చాలా బాగుంది చూడడానికి. ఈ వీడియోలో మీకు ఇంకో కొత్త విషయం చెప్పాలి. ఏంటంటే ఇంతకుముందు మనకి 2 గద్దెలు మాత్రమే ఉండేవట. అది సమ్మక్కది, సారక్క గద్దెలు మాత్రమే. కానీ ఈ సంవత్సరం కొత్తగా ఇంకో 2 గద్దెలైతే పెట్టారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజుది, అలాగే సారక్క భర్త గోవిందరాజుల గద్దెలు కూడా పెట్టారు. ఇంతకుముందు వాళ్ళైతే లేవంట. ఈ సంవత్సరమే పెట్టారు. అండ్ దర్శనం చేసుకోవడానికి సులువుగా ఉండడానికి వరుసగా పెట్టారనమాట క్యూ లైన్ అనేది. అలా పెట్టడం వల్ల మనకి దర్శనం అనేది కొంచెం ఈజీగా అవుతుంది. వేరే వైపు వెళ్ళి ఇబ్బంది పడే బదులు ఇలా క్యూ లైన్ వరుసగా పెట్టడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. ముందు మనకి సమ్మక్క వస్తారు, తర్వాత సారక్క, తర్వాత పగిడిద్దరాజు, తర్వాత గోవిందరాజులు అయితే వస్తారనమాట. ముందు మనం సమ్మక్కకి బంగారం అనేది సమర్పిస్తాము. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సమ్మక్కకి, సారక్కకి సమానంగా అయితే బంగారం సమర్పించుకోవాలంట. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల అలాగే చేసాము. మాకు తెలీదు. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు. సో, మేమైతే ఇద్దరికి సమానంగా ఇచ్చాము. ఇంకా తర్వాత వెళ్ళిన వాళ్ళు ఎవరికైతే మొక్కుకుంటారో అంటే సమ్మక్కకి కానీ, సారక్కకి కానీ మొక్కుకుంటారు కదా! వాళ్ళకి ఇస్తే సరిపోతుందని చెప్పారు. సో, ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇద్దరికి సమానంగా ఇవ్వాలి. ఇక్కడ కొబ్బరికాయలు, బెల్లం చూస్తున్నారా ఎలా ఇసిరేస్తున్నారో దూరం నుంచి. ఎవరికైనా తగిలితే ఎలా అనేది కూడా ఆలోచించరనమాట. అలా ఇసిరేయడమే. ఫస్ట్ మనం సమ్మక్క గద్దె దగ్గర నుంచి తర్వాత సారక్క గద్దెకి కూడా వచ్చాము. మొత్తం క్రౌడ్ అనమాట. ఎక్కువ తొక్కిసలాట, తోపులాట ఎక్కువ ఉంది అక్కడ మనకి. వీడియో ఫస్ట్‌లో చెప్పాను కదా! చాలామంది ఒడిబియ్యం కూడా పోసుకొని వచ్చారని. వాళ్ళ కోసం అక్కడ హుండీలు కూడా పెట్టారనమాట. ఆ హుండీల్లో ఒడిబియ్యం అయితే వేశారు. తర్వాత చాలామంది బెల్లం ఇసరడం వల్ల వాళ్ళకి ప్రసాదం అయితే దొరకదు నాకు తెలిసినంత వరకు. గద్దెల దగ్గరకు వెళ్ళి బంగారం సమర్పించుకున్న వాళ్ళకి మన దగ్గర బంగారం తీసుకొని అక్కడ బంగారాన్ని మనకు కొంచెం ప్రసాదంగా అయితే ఇస్తారు. ఖచ్చితంగా తీసుకోండి. చాలా మంచిదంట. చిన్న పిల్లలతో వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. కొబ్బరికాయలు, బెల్లం ఎక్కడ తగులుతాయి అనేసి చాలా భయం అయితే వేసింది. కానీ మాకు మా నాన్న ఉండడం వల్ల రిక్కీ గురించి కొంచెం భయం లేదనమాట. సో, మా నాన్నే కొంచెం బాగా చూసుకున్నాడు రిక్కీ. ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే జాతరకు వెళ్ళేటప్పుడు అక్కడ చాలా మంది జనం వస్తారు. అక్కడ మనం ఎక్కువ గోల్డ్ వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ ఎక్కువ తొక్కిసలాట, తోపులాట ఉంటుంది. అక్కడ ఏం పోతదో మనకి అస్సలు తెలియని కూడా తెలీదు. సో, అందుకే మీరు గోల్డ్ కానీ, ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ కానీ తీసుకొని వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకొని వెళ్తే మీరు రూమ్స్ కానీ అవి తీసుకుంటారు కాబట్టి అక్కడే పెట్టేసేయండి. లేదంటే ఇంటి దగ్గరే తీసేయడం మంచిది. ఇక్కడ మరో విషయం ఏంటంటే చిన్న పిల్లలతో వెళ్ళిన వాళ్ళు లేదంటే ముసలి వాళ్ళతో వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్స్ మీద ఫోన్ నెంబర్స్ రాయండి. మీవి కానీ, ఇంట్లో వాళ్ళవి కానీ. అప్పుడు మీకు కొంచెం ఈజీగా వాళ్ళని గుర్తుపట్టడానికి ఐడియా ఉంటుంది. మా దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసాము. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. ఇక్కడ వాగులో నుంచి అమ్మవారి వాహనాలను అయితే తీసుకొని వెళ్తున్నారు. అక్కడ వాళ్ళని అడిగితే వాహనాలని చెప్పారు. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి.
ఇక్కడ సమ్మక్కని, సారక్కని, పగిడితరాజుని, గోవిందరాజుని ఇలా వాహనాల్ని అన్నిటిని వాగులో నుంచే తీసుకొని వెళ్తారంట. అది వాళ్ళ ఆచారం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.